పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం, మాదాపురం గ్రామం ఎక్స్ సర్పంచ్. నేను రేపు పవన్ కళ్యాణ్ గారి నామినేషను నవ్వుతో నా భవిష్యత్తు అనే రీతిలో చాలా భారీగా సుమారు 50 నుంచి 60,000 మంది జనాభాతో మేము నామినేషన్ ఘనంగా వేయడం జరుగుతుంది. అలాగే ఎప్పుడు నామినేషన్ వేస్తారా, ఎప్పుడు మనం నెగ్గించుకుంటామనే ఆతృతతో ప్రజలందరూ కూడా ఉత్సాహంగా కొట్టలేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని, దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన పిఠాపురం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసి పిఠాపురాన్ని ఒక రోల్ మోడల్గా దేశంలోనే పిలుస్తారనే ఆశతోటి ప్రజలందరూ కూడా ఎంతో ఆకాంక్షతో ఎదురు చూస్తూ ఉన్నారు. అందు గురించి వారికి ప్రత్యేకంగా అత్యధిక మెజార్టీగా ఎక్కించుకోవాలని మీ అందరూ కూడా కొత్త నిశ్చయంతో ఉన్నాం. మా అదృష్టంగా భావిస్తున్నాం ఆయన ఇక్కడ పోటీ చేయడం. రేపు ఎక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుంది సార్? రేపు 10 గంటలకి గొల్లపురోలు బైపాస్ రోడ్లో గొల్లపురోలు ఎంట్రన్స్లో మొదలవుతుంది. గొల్లపురోలు పంచాయతీ మీదుగా పిఠాపురం సంత మార్కెట్ దగ్గర నుంచి, కోటకొమ్మ సెంటర్ దగ్గర నుంచి, ఉప్పాడు సెంటర్ మీదుగా పాతదేవతకు చేరుకుని ఎండిఓ ఆఫీసులో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరుగుతుంది. రేపు చాలా సంతోషకరమైన రోజు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నో నియోజకవర్గాలు అడిగినా మా నియోజకవర్గానికి వచ్చి ఆయన ఎమ్మెల్యేగా ఉండడం మా అదృష్టం. అంతేకాకుండా రేపు ఓన్గా జనం మేము ఏమీ ఖర్చులు కానీ ఎవరో ఏమి ఇవ్వకుండా ఇప్పుడు వరకు వేసిన నామినేషన్లు అన్నీ కూడా వైసీపీలోనే ఎవరైనా భోజనాలు పెట్టడం ఇంకోటి కానీ ఇది అలా కాదు. ఓన్గా ఆడికాడు జనం తండోపతండాలుగా బయలుదేరి వస్తున్నారు. ఓన్గా వచ్చేస్తున్నారు జనం. అందుకని మేము కాయలామేమో అని భయవేస్తున్నాం. అంత జనం వస్తున్నారు కానీ ఎక్కువ ఆశ పెట్టుకున్నారు ఆయన మీద. అలాగే చేస్తానని ఆయన అన్నారు. ఒకే ఒక మాట కోరాడు, జనం నేను అర్థిస్తున్నాను, నాకు ఓటు వేసి దేశంలో పిఠాపురం నియోజకవర్గం ఎక్కడుందో చూపించాను. ఒకే ఒక్క మాట అన్నారు. ఆ మాటకే కట్టుబడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేసి చూపించాడనే నమ్మకంతో. రేపు నామినేషన్ అయిన తర్వాత అనంతరం బహిరంగ సభ మారాలి. పచ్చుల మండలం ఎంతమంది లెక్క కాదు. అయిపోతున్నాం జనం. మేము అనుకున్న దానికంటే మేము 1,00,000 అనుకుంటున్నాం, 2 లక్షలు చెప్పినాం. ఇప్పుడు దాకా జరిగిన ఆయన ర్యాలీస్ అన్నీ కూడా అలాగే జరిగినాయి. 2-3 సార్లు వచ్చాయి. మన ఉగాది నాడు కూడా అలాగే అయింది. కనీసం ఎంతమంది అంచనా అయితే అంతమందికి 3 రెట్టింపులు జనం వచ్చేది. నేను చెప్పడం కాదు, మీరు రేపు చూద్దరు. కానీ ఒకసారి నా మాట గుర్తుదైతే మీరు అర్థం చేసుకోండి.